హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాక్రిస్టియన్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో కొత్త ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఏంటి ఆ మూవీ డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జయదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే జాకీర్. అల్లు అర్జున్ గారు ఒక కొత్త ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది సార్, ఏంటది? యాక్చువల్గా అల్లు అర్జున్ గారు పుష్ప తరువాత చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఎందుకంటే ఒక ఇమేజ్ రావడం ఒక ఎత్తు అయితే దాన్ని కాపాడుకోవడం ఒక ఎత్తు. ఎందుకంటే ఏదో ఇమేజ్ వచ్చింది కదా అని వరుసపెట్టి నచ్చినట్టుగా పెద్ద పెద్ద దర్శకులు వచ్చారు, పెద్ద పెద్ద బ్యానర్లు వచ్చాయి కదా అని వరుసపెట్టి సినిమాలు చేసేసుకుంటే అది కాదు. సో ఈయన ముందు త్రివిక్రమ్ గారితో అన్నారు, అది ఇంకా గ్యాప్ టైం తీసుకునేలా ఉంది. తర్వాత కొరటాల శివ అన్నారు, అది కూడా ఎందుకో పట్టాలెక్కలేదు. ఆ తర్వాత ఏది మన ఈయన జవాన్ డైరెక్టర్ అట్లీ గారితో అన్నారు. అట్లీ గారితో ఆల్మోస్ట్ ఆల్ అది అవుతున్నట్టుంది ఇప్పుడు. ఎందుకంటే దీపికా పదుకునేతో పాటు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా, ఆవిడ యాక్సెప్ట్ చేసినట్టుగా, ఆవిడ కొన్ని హీరోయిన్ కట్స్ అవి కూడా టీం రిలీజ్ చేసింది. సో బన్నీ గారు ఇంకేం రిలీజ్ చేయలేదు కానీ వాళ్ళతో రిలీజ్ చేసింది. సో అట్లీ ఆల్రెడీ వచ్చింది A22 వర్సెస్ A6 అని. ఎక్స్ అంటే బై, యాక్చువల్గా అది మ్యాట్రిక్స్లో బై అంటారు ఎక్స్ని. సో A22 అల్లు అర్జున్ గారు 22వ సినిమా, అట్లీ గారు 6వ సినిమా అన్నట్టుగా. సో అది ఆల్రెడీ పట్టాలెక్కింది, నడుస్తుంది. అయితే అది బాగా సోషియో ఫాంటసీ, ఒక డిఫరెంట్ థ్రిల్లర్ లాగా, వింత వింతలు, విడ్డూరాలు, లైక్ స్పైడర్ మ్యాను, హీ మ్యాను, ఇలాంటివి చూసారా, అవెంజర్స్, అట్లాంటి సబ్జెక్టుతో కూడుకున్న సినిమా అన్నట్టుగా టాక్ బయటికి. బట్ ఈ ఎవరి స్టైల్ వాళ్ళది. ఒకేలాంటి సబ్జెక్ట్ తీసుకున్నా కూడా పిక్చరైజేషను, స్టోరీలో ఉండే మలుపులు, తర్వాత టెక్నికల్ ఇష్యూస్, హీరో ఎలివేషన్స్ బట్టి కూడా ఉంటాయి. ఎందుకంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటది, టెంపరు, పటాసు కూడా కొంచెం ఒక నెల రోజులో, ఒక 20 రోజుల గ్యాప్లో వచ్చాయి రెండు సినిమాలు కూడా. ఇద్దరు బ్రదర్స్, కళ్యాణ్ రామ్ గారు, ఎన్టీఆర్ గారు, నందమూరి కళ్యాణ్ రామ్, నందమూరి తారక రామ్. ఇద్దరు వేరు దర్శకులు, రెండు వేరు బ్యానర్లు, బట్ రెండు సూపర్ హిట్లే. మళ్ళీ సబ్జెక్ట్ కూడా చూడండి, ఇది కూడా ఒక అమ్మాయికి అన్యాయంగా అత్యాచారించి పాడు చేసి చంపేస్తే వచ్చిన కేసే పటాసు. టెంపర్లో కూడా ఒక అమ్మాయిని వాడుకొని ఇది చేసేదే అదే. బట్ చిన్న స్టోరీస్ వేరియేషన్లో ఇద్దరిది డిఫరెంట్గా చూపించారు. రెండు సూపర్ హిట్ అయింది. సో ఇప్పుడు కూడా కల్కి ఒక డిఫరెంట్గా అదొక హిట్ అయింది. ఇప్పుడు ఆ టైప్లో ఇది తీస్తున్నప్పుడు, ఇదే టైప్లో ఇప్పుడు మలయాళం దర్శకుడు, ఆయన ఎవరు పేరు గుర్తు రావట్లేదు, మిన్నేల్ మురళి అని ఒక సినిమా తీశాడు ఆయన. ఇప్పుడు ఆయన ఎవరు, జోసెఫ్ ఆయన పేరు. ఈ మధ్యకాలంలో వరుస హిట్స్ వస్తున్నాయండి. ఆయన హీరోగా చేసిన సినిమా మన రీసెంట్గా మోహన్ లాల్ గారు లూసిఫర్ 2లో కూడా ఉన్నాడు ఆయన. ముఖ్యమంత్రి కొడుకుగా యాక్ట్ చేశాడు, నెక్స్ట్ జనరేషన్ కొడుకుగా. థామస్ ఆయన పేరు కరెక్ట్. ఆయన ఇప్పుడు మాలీవుడ్లో, మలయాళంలో మంచి క్రేజీ ఉన్న హీరో. సో ఆయన మిన్నేల మురళి ఏంటంటే ఆ సినిమా రిలీజ్ అయింది కానీ ఓటీటీలో బాగా బ్లాక్ బాస్టర్ అయిపోయింది. అంటే పూర్తిగా అన్ని ఎవరెవరు ఊర్లో సమస్యలు కూడా, అరే ఏంటిది ఎవరెవరు ఇది అవుతున్నా, మనం ఎందుకు చేయట్లేదు అలాంటి వాడికి ఒక రకమైన ముసుగేది వేసుకుంటే పవర్ఫుల్గా వచ్చేలాగా. ఇంకో సినిమా కూడా ఉంది, ఒకసారి కరెంట్ షాక్ తగిలితే ఇద్దరికి ఒకేసారి కరెంట్ షాక్ తగులుతుంది. ఒకడు విలన్గా మారుతాడు, ఒకడు సొసైటీకి మంచి చేయాలనుకుంటాడు. అది కూడా ఈయన చేసిందే, ఈ థామ్సన్ చేసిందే. సో అట్లాంటి డైరెక్ట్ హీరోతో డైరెక్ట్ చేసిన దర్శకుడు ఎవరైతే ఉన్నారో, సైఫై ఏదో ఆయన పేరు, ఆయన ఇప్పుడు బన్నీ గారితో కూడా సేమ్ ఇట్లాంటి సినిమా చేయాలని ఒక ఆలోచనలో ఉన్నారట. సో ఓకే, కథ అంత బాగుంది, ఆయన డిఫరెంట్గా ఉంది, కానీ ఆల్రెడీ అట్లీది కూడా అదే ఎలివేషన్స్తో ఉన్నాయి కాబట్టి ఒకవేళ నెక్స్ట్ వెంటనే ఇదే సినిమాలు వస్తే, ఇప్పుడు మనకి సినిమాలో కూడా ఒక పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే ప్రేక్షకులు మనం డైజెస్ట్ చేసుకోలేని విషయం, ఒక హీరో ఒక క్యారెక్టర్ చేశాడంటే ఇంకా దానికే పరిమితం అయిపోతాం. నెక్స్ట్ వేరే లెవెల్లో చూడాలని తట్టుకోలేం, ఎందుకో డైజెస్ట్ చేసుకోలేం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు, మహానుభావుడు, ఆయన అల్లూరి సీతారామరాజు సినిమా చేసిన తర్వాత వరుసగా ఒక 5-6 సినిమాలు ఫ్లాప్ అయిపోయాయంట. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు అనే ఒక ఫ్రీడమ్ ఫైటర్ సినిమా ఎంత పవర్ఫుల్గా చేశాడో, దానికి ఎంత అప్లైజెస్ వచ్చాయో, ఎంత బ్లాక్ బాస్టర్ అయిపోయింది సినిమా, ఇంకా చెప్పలేం.
అల్లూరి సీతారామరాజు నాకు కృష్ణ గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్. అంటే ఇంకెవడు ఆ క్యారెక్టర్ చేయలేడు. ఈవెన్ మహేష్ బాబు గారు కూడా చాలాసార్లు సందర్భాలు చెప్పారు, అది చాలా ఇష్టమైన సినిమా నాకు నాన్నగారి దాంట్లో, బట్ ఎవరు ట్రై చేయలేరు, నేను కూడా ఇప్పుడు ట్రై చేయాలనుకోవట్లేదు అన్నట్టుగా. అలాంటి కృష్ణ గారి తర్వాత వచ్చే ఫ్యామిలీ ఓరియంటెడ్ వేరే సినిమాలకి చూసి జనాలు డైజెస్ట్ చేసుకోలేపారు. ఫ్లాప్ అయిపోవడం కారణం అది. స్టోరీ బాగాలేకో లేకపోతే ఇంకేదో ఈయన యాక్షన్ బాగాలేకో కాదు. సేమ్ టైం చిరంజీవి గారి ఖైదీ బ్లాక్ బాస్టర్ అయిన తర్వాత వచ్చిన సినిమాయే చంటబ్బాయి. చంటబ్బాయి సినిమా ఈ రోజుకి మనం చూసామంటే కడుపులో నొప్పి వచ్చేస్తుంది నవ్వలేక, అంత కామెడీ ఫుల్గా ఉంది జంధ్యాల గారి సినిమా. బట్ ఎందుకు అది హిట్ అవ్వలేదంటే ఖైదీ లాంటి ఒక మాస్ సూపర్ బ్లాక్ బాస్టర్కి ఈయన ఇదేంటి ఖైదీ అంటే సినిమాలు కూడా చూపిస్తాడు కదా, ఏదో సినిమా దేశముద్ర సినిమాలో అలీగాడు సంతకం పెట్టరా అంటే పెట్టాడు, ఎలా వేలు పెట్టే మొత్తం పేపర్ అంతా చింపేస్తాడు, సినిమా ప్యారడీగా చూపించారు. సో అంత పవర్ఫుల్ రోల్ని ఒక్కసారి కమెడియన్ హీరోగా చూపించేసరికి జనాలు డైజెస్ట్ చేసుకోలేకపోయారు, అది హిట్ అవ్వలేదంట. సో అట్లాగా కొన్ని రోల్స్ పవర్ఫుల్గా అయిన తర్వాత జనాలు దాన్ని యాక్సెప్ట్ చేయలేరు. సో అలా కూడా ఉంటుంది. వరుసగా 2 ఈ షో ఫాంటసీవి ఎట్లా స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాంటి సినిమాలు తీసిన తర్వాత ఇంకో మళ్ళీ అదే సినిమా చేస్తే ఇంక ఈ సినిమాకే పరిమితం. ఇప్పుడు సాయి కుమార్ గారి పరిస్థితి అలాగే అయిపోయింది. సాయి కుమార్ గారు పోలీస్ స్టోరీ సినిమాతో కన్నడలో ఒక సూపర్ స్టార్ అయిపోయాడు ఆయన. మన తెలుగులో కూడా మంచి మంచి హీరోలుగా చేశాడు. బట్ అదే పోలీస్ క్యారెక్టర్ ఇంకా దర్శకులు అందరూ వచ్చి పోలీస్ సార్ మంచి పోలీస్ సబ్జెక్ట్ ఉంది సార్ మంచి పోలీస్, ఎంతమందికి ఆయన నో చెప్పగలడు? ఓ 10 మందికి చెప్పగలడు. 11 కూడా పోలీస్ స్టోరీతోనే వచ్చాడు అనుకోండి. దానివల్ల ఏమవుతుంది? సరే ఏవి లేవు, ఏదో ఒకటి చేయాలి, ఏమో ఇది ఇట్ అవుద్దేమో అనుకుని చేయడం, ఇంకా దానికి పోలీస్ క్యారెక్టర్కే పరిమితంగా చేసేసారు. సో అట్లా కూడా కెరియర్ కొంత డిస్టర్బ్ అవుతుంటుంది. సో అందుకు ఇలాంటి పరిస్థితులను చూసి కూడా బన్నీ మేబీ సైఫై డైరెక్టర్కి, మలయాళం డైరెక్టర్కి నో చెప్పుండొచ్చు. బట్ ఆల్రెడీ అట్లీది కూడా అదే కాన్సెప్ట్లో నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఒక్కసారి పుష్ప లాంటి ఒక మాస్ విలనిజం లాంటి క్యారెక్టరే కదా హీరోగా చూపించారు, స్మగ్లర్ని. సో ఇప్పుడు దీన్ని డిఫరెంట్గా ఇలా చేయాలనుకుంటున్నాడు కాబట్టి నెక్స్ట్ ఇంకో జానర్లోకి వెళ్ళాలి. మళ్ళీ సేమ్ జానర్లోకి వెళ్ళారంటే అది హిట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఒక ముద్ర వేసేస్తారు. మీరు చాలా మంది చూడండి, ఎంఎస్ నారాయణ గారు ఉన్నారు, ఆయన తాగుబోతు క్యారెక్టర్ చేస్తే ఇంకా అన్నిటో తాగుబోతు క్యారెక్టర్ చేసేవాళ్ళు అడిగారు. అది కరెక్ట్ కాదు. సో అందుకు ఆయన జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ సినిమాలు ఎంచుకుంటున్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ.